ఈ వీడియోలో డబుల్ లేయర్ అంబ్రెల్లా కట్ ఫ్రాక్ అండ్ రఫుల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను రఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. సో ఈ వీడియోలో 10 years ఓల్డ్ బేబీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా. నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా క్లాత్ని ఇలా 4 layers కింద మడతేసి పెట్టేసుకోండి. తర్వాత ఒక టేప్ తీసుకోండి. నేను ఇక్కడైతే 10 years బేబీకి 10 to 12 years వరకు కట్ చేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్స్ ఇవే. నెక్ విడ్త్ వచ్చేసి 3 పెట్టాను. నేను ఇక్కడ 3 ఎందుకు పెట్టానంటే నేను ఇక్కడ బోట్ నెక్ తీసుకుంటున్నాను, సో అందుకని 3 పెట్టాను. నెక్ విడ్త్ 3 అండ్ షోల్డర్ 3 పెట్టాలి. ఆర్మ్ హోల్ 4.5 పెట్టుకోండి. 10 years కదా, సో 4.5 పెట్టుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుంది మనకి. సో ఆర్మ్ హోల్ 4 పెట్టేసి మనకి ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 10 years బేబీ కాబట్టి 11 తీసుకున్నాను. 10.5 or 11 తీసుకోండి, ఎందుకంటే మనకి పైన కింద ఖర్చులకి పోను మనకి 9.5 or 10 అలా మిగులుతుంది. 10.5 తీసుకుంటే 9.5 మిగులుతుంది. 9.5 తీసుకుంటే 8.5 మిగులుతుంది కాబట్టి 10.5 తీసుకోండి. 10.5 or 11 తీసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో టోటల్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 9 తీసుకున్నాను. 9 తీసుకొని ఖర్చులకి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా ఆర్మ్ హోల్కి చిన్న లైన్ ఇచ్చేసుకోండి. లైన్ ఇచ్చేసుకొని మనకి ఎడ్జెస్ అయితే పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. పైన 9 తీసుకున్నాను కదా బాడీ మెజర్మెంట్స్ ప్రకారం, కింద 8 తీసుకోండి. ఒక 1 inch తక్కువ తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళకైతే మనకి చెస్ట్ అనేది కూర్చోవాలి కాబట్టి, కరెక్ట్గా కూర్చోవాలి కాబట్టి మనం కింద ఎక్కువగా తీసుకుంటాం, ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి కింద పట్టీలు ఎక్కువ వేస్తాం. చిన్నపిల్లలకి అదంతా అవసరం లేదు కాబట్టి మనం 1 inch తక్కువ తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 1/2 inch తక్కువగా తీసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ బోట్ నెక్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ అనేవి మొత్తం కంప్లీట్గా తీసేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చుకోండి. తర్వాత గల్లాని ఇలా కట్ చేసుకోండి. నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ తీసుకున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా బోట్ నెక్ అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా 2 డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ గల్ల ఏదైతే ఉందో మనకి ఫ్రంట్ గల్లలో చిన్న డ్రాప్ అనేది ఇచ్చుకున్నాను నేను, వాటర్ డ్రాపు. ఇంతకు ముందు కూడా నేను వీళ్ళకి డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేశాను. ఈ వాటర్ డ్రాప్ ఇవ్వడం వల్ల ఏమైతే ప్లెయిన్గా ఉండకుండా ముందు చిన్న డిజైన్ లాగా కనిపిస్తుంది, నీట్గా. చిన్నపిల్లలు కదా, చాలా లుక్ వస్తుంది అనమాట. అందుకని నేను ఇది పెడుతున్నాను. సో కటింగ్ అయిపోయాక ఇలా వస్తుంది మనకి ఫ్రంట్. ముందు మనకి థ్రెడ్స్ వస్తాయి కదా, నేను ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు థ్రెడ్స్ అయితే ముందు వస్తాయి మనకు. ఇలా టక్ తీసుకున్న తర్వాత మనకు 1 inch అనేది పోతుంది. హాఫ్ ఇంచ్ 1 inch అనేది పోగా మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. శారీలో అయితే నేను పళ్ళు పార్ట్ తీసుకున్నాను. ఇక్కడ పళ్ళు పార్ట్లో ఏంటి అంటే మనకి శారీలో వచ్చిన డిజైన్ ఆ బ్లూ షేడ్ అనేది ఇక్కడ పళ్ళు పార్ట్లో కొంచెం ఎక్కువగా ఉంది మనకి, అందుకని నేను పళ్ళు పార్ట్లో తీసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా ఎక్కడైనా తీసుకోవచ్చు. అదే పళ్ళు పార్ట్లో పక్క సైడ్ అనమాట. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కట్ చేసేసుకోండి. బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ రఫుల్ హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుందాం. రఫుల్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగే సేమ్ మనకి ఇప్పుడు హ్యాండ్ ఎలాగైతే మనం ఫోల్డింగ్ వేసుకుంటాం అలాగే సేమ్ 4 layers కింద ఫోల్డింగ్ వేసుకోండి. ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టోటల్ పొడవు వచ్చేసి 1 side 7 inches పెట్టుకోండి. 7 inches ఇలా మార్జింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మనకి ఏదైతే పొడవు కనిపిస్తుందో ఆ పొడవు అనేది 10, 12, 13 అదైతే మీ ఇష్టం అనమాట. ఇంకా ఆ మెజర్మెంట్ నేనైతే 10 తీసుకున్నాను. ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి 10 తీసుకున్నా. కింది వైపు వచ్చేసి మనకి 3.5 తీసుకున్నా. 3.5 ఇక్కడ వచ్చేసి 7. చూడండి 7 చేసుకున్నాను కదా. ఈ 7కి ఈ 3కి మార్జిన్ చేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా మార్జిన్ చేసుకోండి. నాకు క్లాత్ అనేది ఇక్కడ కొంచెం జరుగుతూ వచ్చింది, సో అందుకని కొంచెం పక్కకి జరిగింది. ఇక్కడ 7 to 3కి మార్జిన్ చేసుకున్నారు. ఈ మిడిల్లో గ్యాప్ ఎంత అనేది మీకు అర్థమయ్యిందో అవ్వలేదో. సో ఈ మిడిల్ గ్యాప్ అంటే పొడవు వచ్చేసి మనకి నేను 10 తీసుకున్నాను. పెద్దవాళ్ళకైతే మీరు 12, 13 అలా కూడా తీసుకోవచ్చు. మీకు ఎంత కుర్చీ ఎక్కువ రావాలి అనుకుంటే అంత ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. సో కుర్చీ వేసుకుంటాం కదా, ఇది కింది వైపు, అది పై వైపు షోల్డర్ వైపు వస్తుంది. కుర్చీ వేసుకుంటే అలా వస్తుంది అనమాట. సో టోటల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది మనకి. సో ఇక్కడ చూసారు కదా, రఫుల్ హ్యాండ్స్ అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకసారి ఖచ్చితంగా మన పేజ్కి విజిట్ అవ్వండి, ఫుల్ వీడియో అక్కడ చూసేయండి. అండ్ కటింగ్ వీడియో అయితే నేను ఇక్కడ మీకు పెట్టాను. స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు
కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో అనేది షేర్ చేస్తాను. సో డబుల్ లేయర్ అని చెప్పాను కదా, డబుల్ లేయర్ అంబ్రిల్లా ఫ్రాకు ఇలా కింద ఒక లేయర్ వస్తుంది మనకి, తర్వాత ఒక 5 ఇంచెస్ గ్యాప్లో ఇంకొక లేయర్ అనేది అటాచ్ చేశాను. మనకి ఇక్కడ కస్టమర్ ఏం చెప్పారంటే లైనింగ్ క్లాత్ వద్దని చెప్పారు, ఎందుకంటే క్లాత్ అనేది స్మూత్గా ఉంది కదా, శారీ మొత్తం దీన్నే డబుల్ లేయర్ కింద స్టిచ్చింగ్ చేయమని చెప్పారు. అందుకని నేను ఇక్కడ డబుల్ లేయర్ అంబ్రిల్లా కట్ ఫ్రాక్ చేశాను. హ్యాండ్స్ అనేవి వెరైటీగా పెట్టాను అనమాట. సో చూసారు కదా, సో అంబ్రిల్లా కట్ ఫ్రాక్ అనమాట. సైడ్కి అయితే థ్రెడ్స్ పెట్టాను, చిన్నపిల్లలు కదా, థ్రెడ్స్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే లూజ్ ఉన్న టైట్ ఉన్న థ్రెడ్స్ కవర్ అయిపోతుంది. ముందు నేను ఏవైతే థ్రెడ్స్ పెట్టానో చూడండి, వాటికి కొంచెం వెరైటీగా ఉండాలని నేను ఎట్లాంటి క్లాత్ యూజ్ చేయకుండా ఏదైతే థ్రెడ్ ఉందో దాంతోనే నేను ఇలా వెరైటీగా ట్రై చేశాను అనమాట. సో చూసారు కదా, ఇదైతే మనకు టోటల్ అవుట్ఫిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్